నిన్న ఎపిసోడ్ మొత్తం ఫన్నే. శనివారం మొత్తం ఫైర్ అయిపోయాడు నాగార్జున గారు. నిన్నంతా ఫన్ టాస్కులు పెట్టి కొంతమంది పులిహోర రాజాలని పులిహోర రాణిల్ని దగ్గర చేసినట్టు అయిపోయింది. నిన్నంతా ఫన్గానే నడిచింది. నిన్న చూసుకున్నట్టయితే అబ్బాయి బయటకు వచ్చేసిన తర్వాత మట్టికి చాలా నిజాలు అయితే బయట పెట్టాడు అబ్బా. అందులో ఒక నిజం ఏంటంటే మన ఈ మణికంఠ గురించి. మణికంఠ మైండ్ గేమ్ ఆడుతున్నాడంట ఖచ్చితంగా. ఆయన దగ్గరుండి చూశాను నేను. వాడు సర్వే అవ్వడం కష్టమే, చాలా మైండ్ గేమ్ ఆడుతున్నాడంట. విష్ణుప్రియ ఏమో నోరు జారుతుందంట. అలాగే ఆదిత్య ఓం గారి దగ్గర పెద్ద మ్యాటర్ లేదంట. చాలా విషయాలు బయట పెట్టేసాడు ఆయన. చాలా ఫ్రీ అయిపోయాడు ఆయన. నాగార్జున గారు ఎప్పుడైతే రెడ్ కార్డ్ చూపించాడో అప్పుడే ఇంకా డిసైడ్ అయిపోయాడు, నేను బయటికి వెళ్ళిపోతాను అని ఒక డిసైడ్మెంట్ వచ్చేసింది ఇంకా అప్పటికే. ఇక అదే నోరు జారాడు, ఇక బయటకు నూకేశారు. అంత ముందు చేయలేదు. ఎవరు అఫ్రీది ఎక్కడ ఉన్నాడు స్వామి? అఫ్రీది కాదు, నబీల్ సోనియాకి ఈరోజు ప్రోమోలో, ఇవాళ నామినేషన్ డే కదా, ఈరోజు ప్రోమోలు అయితే దత్తపోటీ కింద ఉన్నాయి, మామూలుగా లేవు. సోనియా ఇప్పుడు అప్పుడు అభయ్ వెళ్ళిపోయాడు కదా, స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ వెళ్ళిపోయిన తర్వాత కొంతమందికి కొమ్ములు వస్తాయి. అలా కొమ్ములు వచ్చిన క్యారెక్టర్లు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు సోనియా గట్టిగా తగులుకుంటుంది. నబీల్ని ఢీ కొట్టలేదు, నబీల్తో పెట్టుకుంటుంది. ఏ పృథ్వీ గారితోనో ఏ యష్మితోనో ఇలాంటి వాళ్ళతో పెట్టుకుంటే సర్వే అవ్వగలదు, కానీ ఇంట్లో నబీల్తో పెట్టుకుంటే చాలా వరకు అమ్మాయి డౌన్ అయిపోద్ది. ఈసారి ఖచ్చితంగా నబీల్దే ఐ క్యాన్ మేక్ నాయిస్ అంట, మామూలుగా ఉండదు అసలు. ఇగో అన్నాడు నిన్న. ఏంటంటే కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతుంది సోనియాకి. మళ్ళీ ఆ స్టార్టింగ్ పొగరు కొవ్వు వచ్చేసింది అన్నమాట. ఆ కొవ్వు పట్టిన చేష్టలో, కొవ్వు పట్టిన మాటలో ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఆదిత్యవం అంటే అసలు నువ్వు హౌస్లో పనికిరాడంట. ఆదిత్యవం పనికిరాడంట. ఆదిత్యవం ముసలోడు అయిపోయాడు కదా. కుర్రోళ్ళు అయితే పని చేస్తారేమో ఈవిడికి. కుర్రోళ్ళు అయితే బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కదా. నిఖిల్ లాంటి అయితే బాగా అదే హగ్గిచ్చి అదే వద్దన్న ఎవరు నాయన ఆగు వద్దన్న చేతిలో పెడుతున్నారంటే తమిళ పెడతారు ఇప్పుడు. అలా కాదు, ఇప్పుడు నిఖిల్ ఒక మంచి బాండింగ్ ఉంది కాబట్టి ఇద్దరికే. ఇప్పుడు ఆదిత్యం ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తారు కాబట్టి పెద్ద రకంగా ఆయన తొలగించేసుకుందామని చూస్తుందేమో, కానీ ఆ మాట తప్పు. నామినేషన్స్లో ఈసారి నువ్వేలే బయటకు పోతావులే అంటే నువ్వు పోవా, నువ్వు ఉండవు అక్కడే. నువ్వేమన్నా రాసి పెట్టుకున్నావు ఏంటి? నేను ఆర్జీవి గారు సపోర్ట్ ఉంది, నాకు ఆర్జీవి గారు నన్ను కాపాడేస్తాడు అనుకున్నావు ఏంటి? ఆర్జీవి మాట ఆర్జీవికి అర్థం కాదు. నిన్నేం కాపాడతాడో? ఆయనకే నోటుకొచ్చినట్టు మాట్లాడతాడో, మళ్ళీ నువ్వు ఆవిడ శిష్యుడు అని చెప్పుకుంటావు. ఇది ఒక దరిద్రం మనకి. ఇక టోటల్గా చూస్తే వీళ్ళిద్దరిదే ఫైర్ ఎక్కువ కనబడుతుంది. పృథ్వీ ఏముంది, ఆడు మామూలే, ఎప్పుడు ఆడు పిచ్చి పట్టిన వాళ్ళకి అరుస్తాడు. నరాలు బయటకు రావద్దు అని చెప్పాడు నాగార్జున, అయినా సరే మళ్ళీ నరాలు పీకుతున్నాడు బయటికి. నబీల్ అన్నాడు, నువ్వు అలా ఎదరెదరకు రావద్దని, నేను ఇక్కడే నుంచుంటా, ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు ఈరోజు ప్రోమోలో అయితే. టోటల్గా ఒక విషయం చెప్పాలి, మొత్తం మీద నబీల్తో పెట్టుకుంది సోనియా బయటకు వచ్చేస్తుంది ఈ 4th వీక్ నామినేషన్స్లో. ఖచ్చితంగా సోనియా అయితే ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. కొంతమంది అంటే వాళ్ళ పేరు చెప్పు, అందరూ పెట్టేసుకున్నారు. ఇప్పుడు మనోడు కూడా అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత అదే చెప్పాడు, అక్కడ మామూలు రచ్చ జరగట్లేదు, చాలా సీన్లు కట్ చేస్తున్నారేమో, కానీ మీకు కనిపించినవి చాలా ఉన్నాయంట లోపల. మరి ఏమేమి చూశాడో పాపం ఆ బాబా అభాగ్యుడు, నోరు జారిపోయాడు పాపం. అసలు వాడే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నాం, కానీ బిగ్ బాస్ని ఆ విధంగా నోరు పారేసుకొని బిగ్ బాస్ వాళ్ళ పిల్లని తిట్టాడు. అసలు ఎంతకీ ఎవరిని తిట్టినట్టు అనుకున్నారో బిగ్ బాస్ని, కానీ బిగ్ బాస్ అంటే ఎవరో నాగార్జుననే. అందుకే రెడ్ కార్డు పెద్ద కర్ర ఇచ్చుకొని వచ్చాడు. అసలు మామూలుగా బిగ్ బాస్ అంటే ఎవరో నడిపేదే నాగార్జున కాబట్టి నాగార్జున అదే పర్సనల్గా తిట్టినట్టే ఫీల్ అయిపోయాడు. ఒక రోజు వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని చెప్పాడు కదా అన్న, నోరు జారితే మళ్ళీ వెనకకి తీసుకోలేము అని చెప్పేసి చెప్పిన అతను ఇలా చెప్పడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు చాలా మంది చాలా మెచ్యూర్గా మాట్లాడాడు. ఫస్ట్లో వచ్చిన కొత్తలో అయితే చూసుకుంటే చాలా అంటే చాలా జెన్యున్గా మెచ్యూర్గా మాట్లాడినాడు. సడన్గా బిగ్ బాస్ ఆడు పెళ్ళాన్ని మొత్తం వాళ్ళ ఇంటిల్లో పది ముండ అంటాం, బిగ్ బాస్కి మైండ్ లేదంటాం, ఇవన్నీ తీసుకోలేని వర్డ్స్ మాట. అవి కొద్దిగా సరిచేస్తా కూడా లేని వర్డ్స్. అలాంటి వర్డ్స్ మాట్లాడటం వల్ల మ్యాక్సిమం బయటకు వచ్చేసాడు అబ్బాయి, లేకపోతే ఉండేటోడే లోపల. బయటికి రావడానికి కారణం బిగ్ బాస్ ని తిట్టినందుకేనా లేకపోతే ఓటింగ్స్ మేకనా? ఇప్పుడు ఓటింగ్ అన్నాడు కానీ మ్యాక్స్ తిట్టినందుకే, నాగార్జున హట్ అయినందుకే బయటకు వచ్చేసాడు. అక్కడ ఏమి తిట్టినందుకేం కాదు.
ఇప్పుడు తిట్టినందుకు కొంచెం ఇంకో పాయింట్ బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు అబ్బాయి, ఒక పాయింట్ రేస్ చేశాడు, అది కరెక్ట్గానే అనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు అతను కంటిన్యూ చేస్తున్నాడు, బిగ్ బాస్ మీద సెటర్ లేస్తున్నాడు. సెటర్ లేసినప్పుడు మధ్యలో ఒక వార్నింగ్ రావాలి, వార్నింగ్ వస్తే ఎలక్ట్ అయ్యేవాడేమో. ఏ వార్నింగ్ ఇవ్వట్లేదు కదా, కామెడీగా తీసుకుంటాడు బిగ్ బాస్ అని ఆయన అనుకోవడం, సడన్గా మొత్తం స్క్రీన్ ప్లే చేసి చూపించడం, ఇదంతా కూడా కొద్దిగా ఓవర్ అనిపించింది నాకు కూడా. ఆయన ఎలిమినేషన్ టైంలో ముందుగా ఒక బయట అయితే ఇవ్వాల్సింది. ఇక అలా ఉంది కథ. ఇదిగో ఈయన కంటే దరిద్రంగా ఆడేవాళ్ళు అందరూ కూడా ఇవాళ బెస్ట్ ప్లేయర్స్ అయ్యారు. అబ్బాయి కంటే దరిద్రంగా ఆడేవాళ్ళు మొత్తం లోపల నలుగురు ఉన్నారు. యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, మణికంఠ మైండ్ గేమ్ ఆడు అగ్గుల రాజు ఆడికి కూడా బొమ్మే చూపించాడు లోపలికి తీసుకెళ్ళి, గులాబ్ జాములు కలకలాడిని ఆడికి. బాబో ఇంకా అమ్మాయి జోలికి వెళ్తాడు సీజన్ అయ్యేదాకా. మారకపోతే ఇంక బయటకే రెడ్ కార్డ్ పెట్టేస్తాడు ఆడికి కూడా. అంటే మణికంఠ ఎక్కువ కరువుగా ఇస్తున్నాడు అగ్గులు, వాళ్ళందరూ నార్మల్గా ఇస్తున్నాడు, ఈయన మటుకి కొంచెం కరువులో ఉన్నట్టు ఇస్తున్నాడు. ఫుడ్ విషయంలో కూడా నిన్న వండిన ఫుడ్ ఈ రోజు పెడుతున్నారు. సో ఆదిత్య కూడా చాలా సార్లు పడక వామిటింగ్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు శేఖర్ భాష బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు క్లియర్గా, ఏంటి నేను వెజిటేరియను, నాన్ వెజ్ లేదు నాకు అక్కడ తినడానికి ఆస్కారం లేదు, నాకే ఫుడ్ బాగోగా నేను బయటకు వచ్చాను రా బాబు, వాళ్ళు ఎలిమినేట్ చేసేదంటే వాళ్ళు ఎలిమినేట్ చేసి నాకు మంచి పని చేశారు, ఒక పక్క పిల్లడు పుట్టాడు, ఒక పక్క ఫుడ్ బాగాలేదని వచ్చాడు, మళ్ళీ ఆ ఫుడ్లో పంచాయతీ ఎందుకు మంచి. ఇప్పుడు అసలు రొమాంటిక్ యాంగిల్లో ఉన్నారు కుర్రోళ్ళందరూ, అది దాని గురించే మాట్లాడదాం మనం. ఇప్పుడు యష్మి గురించి మణికంఠ గురించి కావాలి వాళ్ళకి, అర్థమైందా? నువ్వు అడిగే ఫుడ్ గురించి ఎవరికి అవసరం లేదు, వాళ్ళ కడుపు నిండిపోద్ది. ఈ యష్మిని మణికంఠని లేకపోతే సోనియాని నిఖిల్ని చూసుకున్నట్టయితే. హలో అన్న, బిగ్ బాస్ చూస్తున్నారా? అస్సలు చూడాలని కూడా అనుకోవట్లేదన్న. చూడాలి. ద వరస్ట్ షో ఇన్ ఎంటైర్ ప్రోగ్రామ్స్ లో ఇది ఒక వరస్ట్ షో బ్రో. ఎందుకు అన్వాంటెడ్ బ్రో అది. అంటే ఈ సీజన్ వరస్ట్ లేక బిగ్ బాస్ వరస్ట్? ప్రీవియస్ షోస్ ఒక మేరకైనా పర్వాలేదు, ఈ షో అయితే కంప్లీట్ వరస్ట్. నో యూజ్, అసలు ఎందుకు చూడటం కూడా నాకు అర్థం అవ్వట్లేదు. దీని బదులుగా ఏదో ఒక స్పిరిచువాలిటీకి రిలేటెడ్గా ఏవో వాళ్ళకి కానీ, ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, పేదలు, హ్యాండిక్యాప్డ్, ఎవరెవరు అనాథులు ఉంటారో వాళ్ళకి తెచ్చి వాళ్ళతో పాటు ఒక ప్రోగ్రామ్ నడిపిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంకే ఎవరో బెగ్గర్స్ తెచ్చి వాళ్ళకి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరితో పాటు ఒక ఆర్గనైజేషన్ పెట్టి వాళ్ళతో ఒక ప్రోగ్రామ్ నడిపిస్తే ఐ ఫీల్ మోర్ హ్యాపీ కంపేరింగ్ టు దిస్. అంటే అవి జరుగుతుంటాయి కానీ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీద వచ్చింది కదా, అది కాక బిగ్ బాస్ అనేది ఒక ఇంటర్నేషనల్ షో, రియాలిటీ షో కదా. ఓకే, ఇందులో ఎంటర్టైన్మెంట్ మీకు ఎవరికి కనిపిస్తుంది బ్రో? నేను మీకు క్వశ్చన్ చేస్తున్నాను, అందులో ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉందా? వాళ్ళు ఏదో ఎంటర్టైన్మెంట్గా క్రియేట్ చేయాలని ఏదో యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ యాక్ట్ అనేది తెలిసిపోతుంది కదా. ఇది నాకు తెలిసి వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ షో బ్రో. దానివల్ల యూజ్ ఏంటి అని అంటే ఈవెన్ దో వచ్చే వాళ్ళు కూడా కంప్లీట్గా మన వాళ్ళని పెట్టుకోలేదు, మన తెలుగు వాళ్ళైనా ఎంటైర్ కంటెస్టెంట్స్ని పెట్టుకున్నా ఐ ఫీల్ మోర్ హ్యాపీ. వాళ్ళు ఎవరినో కంటెస్టెంట్స్ని తెచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇది అదో వేస్ట్, ఇది ఇంకా వేస్ట్. దాని బదులు నేను అంటున్నాను, అదే ఒక ఆర్ఫనేజ్లో ఉన్న లేడీస్ అందరూ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండేటోళ్ళని వాళ్ళని తండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళని తండి, వాళ్ళని వీళ్ళని పెట్టు, వాళ్ళని హెల్ప్ చేస్తున్న వాళ్ళని తండి, వీళ్ళందరితో ఒక గేమ్ ఆడిపించి వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ అయితే మనం పబ్లిక్కి, సొసైటీకి ఒక ఇన్స్పైర్డ్గా ఉన్నట్టు ఉంటుంది, ఒక మెసేజ్ ఇచ్చినలాగా ఉంటుంది. ప్రతి ఒక్కరు దాన్ని బట్టి హెల్ప్ఫుల్గా ఫీల్ అయ్యి గ్రాటిట్యూడ్కి కూడా ఫీల్ అవుతారు అంటాను. అంటే మీరు ఏమంటున్నారంటే కామన్ మ్యాన్స్ని పెడితే బెటర్ అంటున్నారా? కామన్ మ్యాన్, అదే నేను చెప్తున్నాను, హూ ఆర్ అన్ఫిట్ ఫర్ ద వెల్త్. ఎవరైతే వెల్త్ని సృష్టించుకోవడానికి దే కాంట్ ఏబుల్ టు క్రియేట్ ద వెల్త్, వాళ్ళు సృష్టించుకోలేరు, అలాంటి వాళ్ళని హెల్ప్ చేయాలి. ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ పర్సన్ వాడు చేసుకోలేడు, వాటిలో ఎన్నో ఎబిలిటీస్ ఉంటాయి, వాళ్ళ స్కిల్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. వాళ్ళ స్కిల్స్ని మనం ఇంకా బ్రాడ్గా చూస్తే ఈవెన్ దో నార్మల్ పర్సన్ కన్నా ఎక్కువ స్కిల్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు అయింది ఒక వీక్ ఒక ఎపిసోడ్ కానీ చూడలేదు ఈ సీజన్? ఈవెన్ దో యాడ్ కూడా చూడలేదు. ఎందుకని చూడాలి, అదే నేను చెప్తున్నాను, ఇంకా అది చూడను కూడా అన్వాంటెడ్, వేస్ట్ ఆఫ్ టైం. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు వస్తే బాగుంది అనుకున్నారు బిగ్ బాస్ షోకి? అంటే కొన్ని నేమ్స్ కామన్ పీపుల్, అదే నేను అంటున్నానండి. అంటే బిగ్ బాస్ షోయే కాకుండా నేను ప్రీవియస్గా మంచు లక్ష్మి మేము సైతం అని పెట్టారు చూసారా, ఆ రిలేటెడ్గా ఎవరినైనా హెల్ప్ చేసే ఆ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్కి అయితే వీఆర్ మచ్ మోర్ హ్యాపీ. అంటే వీ ఫీల్ మోర్ ఎంటర్టైన్ అని నేను అందులో ఎంటర్టైన్ ఫీల్ అవుతాను. సెలబ్రిటీస్ తెచ్చి వాళ్ళు హెల్ప్ చేస్తున్నట్లు అలా చేసేది ఇంకా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది మాకు, అదే ఎంటర్టైన్ అని కూడా నేను అనుకుంటున్నాను. అంటే యాక్టర్స్ని తీసుకొని వచ్చి బిగ్ బాస్ అనేది రియాలిటీ షో అని చెప్పేసి చెప్తున్నారు కదా, అది ఎంతవరకు నిజం అంటారు?
యాక్టర్స్ అందులో ఎవరు ఉన్నారు? అందులో ఎవరు సోషల్ మీడియాలో పబ్లిక్ ఫిగర్స్ కానీ అలా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అందులో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎవరు లేరు. అందులో మన 7 కంటెస్టెంట్స్ మన వాళ్ళు, మిగిలిన వాళ్ళు కర్ణాటక నుంచి పట్టుకొని వచ్చారు. ఎందుకు ఎంటైర్ 14 కంటెస్టెంట్స్ మీలాంటి వాళ్ళు టాలెంట్ హంట్ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని హంట్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఛాన్స్, వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఆపర్చునిటీ. ఏం మన తెలుగు వాళ్ళలో లేదా క్యాపబిలిటీ? ఏం మన ఓన్లీ మన ఇండస్ట్రీయే పక్క వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. ఏం మన తమిళ్ ఇండస్ట్రీ కానీ కన్నడ ఇండస్ట్రీ కానీ మలయాళం ఇండస్ట్రీ కానీ మన తెలుగు వాడు ఎవడైనా వెళ్ళినట్లు ఎక్కడైనా మీరు చూపించగలరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న ప్రకాష్ రాజ్ కానీ, అంటే ఐ డోంట్ వాంట్ టు హైలైట్ దోస్ నేమ్స్, అంటే మనం అందరికీ అలా ఇవ్వడం ఐ ఫీల్ మోర్ హ్యాపీ. బట్ మన వాళ్ళని ఎందుకు మనం సపోర్ట్ చేసుకోవట్లేదు? హీరోయిన్స్ కూడా ఎవరు ఉన్నారు? హీరోయిన్స్లో మన తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారు? యాక్సెప్ట్ మొన్న వచ్చిన వైష్ణవి తప్ప ఇంకెవరు లేరే. అందరూ కూడా శ్రీలీల, వైష్ణవి. శ్రీలీల మన తెలుగు అమ్మాయి, అది ఆల్మోస్ట్ వీళ్ళిద్దరిని తప్ప అందరూ బయట వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారు. మనమే తొక్కేందుకు మోస్ట్లీ ఇది కూడా అనుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా. వైల్డ్ కార్డ్లో ఎంట్రీ అని అంటే నాకు తెలుసు టోటల్ ఫస్ట్ 7 కంటెస్టెంట్స్ తీసి ఎవరెవరికైతే ప్రాపర్ ఎబిలిటీ ఎంటర్టైన్మెంట్ లోపల ఎవరెవరు ఉన్నారో, ఈవెన్ దో మన తెలుగు వాళ్ళు వెబ్ సిరీస్ గట్రా ఇలా సోషల్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే క్రియేట్ చేసి హెల్ప్ చేస్తుంటారో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇస్తే ఐ ఫీల్ మోర్ హ్యాపీ. అంటే చాలామంది ఉన్నారు ఇప్పుడు, అంటే ఇప్పుడు ఆయన అయితే బ్యాడ్ నేమ్ వచ్చేసింది హర్ష సాయి, కానీ అంటే ఈ మధ్యన కొన్ని ట్రోల్స్ వల్ల ఈ రిలేటెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం వైజాగ్ ఒక అక్క అని, వైజాగ్ అక్క అలా మీరేమనుకుంటున్నారు? హర్ష సాయికి బ్యాడ్ నేమ్ వచ్చింది అని చెప్పేసి బయట అనుకుంటున్నారు కదా, ఆయన అలా చేయడం అనేది కరెక్టా? అదైతే కొంతవరకు రాంగ్ అండి బ్రో. హర్ష సాయి అలా చేయడం కూడా ఏ రకంగా, ఎందుకంటే ఇప్పుడు అదొక టైప్ ఆఫ్ గ్యాంబ్లింగ్ గేమ్స్ని ఎలా ప్రమోట్ చేస్తావు? ఇప్పుడు ఆ గ్యాంబ్లింగ్ గేమ్స్ వరకు నీకు ప్రాఫిట్ వస్తుంది అని సింపుల్గా నిన్ను అడ్మైర్ చేస్తూ, నిన్ను ఇన్స్పైర్ చేస్తూ చాలామంది ఆడతారు. ఇప్పుడు అలా ఆడడం వల్ల చాలామంది చాలా ఫెయిల్ అయిపోతారు. ఈవెన్ దో వాళ్ళ ఎంటైర్ ప్రాపర్టీస్ దే విల్ బి గెట్ లాస్. దట్స్ ద రీజన్. కాబట్టి అది కంపల్సరీ రాంగే. అలా చేయడం అనేది కరెక్టే కాదు. ఎలా అని చెప్తారు గ్యాంబ్లింగ్ గేమ్స్ని ప్రమోట్ చేయమని? హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? సురేష్. బిగ్ బాస్ చూస్తున్నా బ్రదర్. ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఫీమేల్స్లో విష్ణుప్రియ, మేల్స్లో నిఖిల్. ప్రేరణ లాస్ట్ వీక్ అయితే జనరల్గా ఫిజికల్గా అయింది, బట్ నాకైతే అంత పర్ఫార్మెన్స్ ఏం లేదు. వాళ్ళు ఎగ్స్ కాన్సన్ట్రేషన్ మీద కంటే అంటే పీపుల్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైందనమాట. లేకుంటే లేదు బ్రో, అదైతే చాలా వరకు రాంగ్. ఆమె జనరల్గా అందులో కనీసం 5x to 10x కూడా తేలేదు. మనుషుల్ని ఆపడం అండ్ హిట్ చేయడం వాటి మీదనే సరిపోయింది. అంటే ఇర్రెస్పెక్టబుల్గా మాట్లాడడం ఇవే సరిపోయింది ఆమెది. ఆయన ఓవర్ కాన్ఫిడెంట్గా నేను ఉంటాననే ఉద్దేశంతో సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. సో ఈవెన్ రెడ్ కార్డ్ ఇచ్చినా అతను చేసిన తప్పుల వల్లనే అతను బయటకు వచ్చాడు. ఏదో రెడ్ కార్డ్ ఇచ్చారని అయితే ఎగ్జిట్ చేయలేదు అతనికి. అదైతే 100%. నేను లాస్ట్ టైం కూడా ఇదే మాట చెప్పాను. లాస్ట్ వీక్లో అబ్బాయి ఎలిమినేట్ అవుతాడు, ఎందుకంటే ఓటింగ్ నేను ఎవ్రీ వీక్ వేస్తాను. అండ్ నేను 1 నుంచి 7 వరకు సీజన్స్ అన్ని ఎపిసోడ్లు చూసాను. 8th సీజన్ కూడా చూస్తున్నాను. జెన్యూన్ అది, జెన్యూన్ ఎలిమినేట్, 100% జెన్యూన్ ఎలిమినేట్. అది పబ్లిక్ ఇచ్చిన నిర్ణయం అనుకోవచ్చు, నాగార్జున గారు తీసుకునే నిర్ణయం అనుకోవచ్చు. పబ్లిక్ ఇచ్చిన నిర్ణయమే అది 100%. ఎందుకంటే మనం ఒక బిగ్ బాస్ షోకి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఒక 80% అయినా రూల్స్ ఫాలో చేస్తూ ఆడాలన్నమాట. అతను 100% రూల్ ఫాలో అవ్వలేదు. ఇరిటేషన్గా మాట్లాడాడు. 1 టైం కాదు, 2 టైమ్స్ కాదు, దగ్గర ఒక 8 to 9 టైమ్స్ మాట్లాడాడు అనమాట. అదే సిచ్యువేషన్లో వాళ్ళ క్లాన్ వాళ్ళు యష్మి మాట్లాడింది అండ్ ప్రేరణ కూడా మాట్లాడారు. కాకపోతే దెర్ ఈజ్ ఎ లిమిట్ఫుల్గా మాట్లాడారు. ఇక్కడ ఏంటంటే లిమిట్లెస్ బిగ్ బాస్ అంటే లిమిట్లెస్గానే మాట్లాడేశాడు మనోడు అభయ్ నవీన్. అందుకే సోనియా నబిల్ అఫ్రీది అవును. జనరల్గా ఏంటంటే నబిల్ అఫ్రీది వచ్చేసి అభయ్ క్లాన్ అనమాట. సో ఎవరైనా ఆపోజిట్ క్లాన్ వాళ్ళు గెలుస్తున్నారు అండ్ ఎక్కువ ఎగ్స్ తీసుకోబోతున్నారు అంటే ఎవరికైనా కొంచెం వాయిస్ రేస్ చేయాలనిపిస్తుంది, మా టీం గెలవట్లేదు అనే ఉద్దేశంతో. సో అక్కడ నా తెలిసినంత వరకు అయితే సోనియా కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ క్లాన్ ఎండ్ ఆఫ్ ద టైంకి కూడా క్లియర్గానే ఉన్నారు.
హిట్ చేసుకున్నారు ఇద్దరు కూడా, కానీ అయినా వీళ్ళ దగ్గర 260x అంటే నాటే జోక్. వాళ్ళ క్లాన్లో అట్లీస్ట్ 25x కూడా లేవు, 20 బిలో 30x. వీళ్ళు కొట్లాడుకున్నా కూడా ప్రొటెక్ట్ చేసుకున్నారు నిఖిల్ వాళ్ళ క్లాను. మళ్ళీ అవతల టీం ప్రొటెక్ట్ చేసుకోలేదంటే అది వాళ్ళ మిస్టేక్. మనకంటే నాగార్జున క్లాస్ స్పీకర్ కదా, సెపరేట్ రూమ్. అవును. సో అంటే ఈ ఇచ్చే హక్కులు నచ్చలేదా ఆయనకి, నాగార్జున గారికి? అలా అని కాదు, జనరల్గా ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం అయితే మణికంఠకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అయినా ఫస్ట్ సెకండ్ వీక్లోనే చూపించేశారు. ఒకవేళ ఇదే సిచ్యువేషన్లో కనుక ఇంకొక 2-3 వీక్స్ రన్ అయ్యి ఉంటే కంపల్సరీ అభయ్ నవీన్ లాగా ఎలిమినేట్ చేసేవాళ్ళు 100%. అది ఆయనకి ఈ వీక్లోనే వీడియో అనేది షో చేసి ఆయనకి వాట్ అసలు ఏం జరుగుతుందని చూపించడం అతను ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అట్లీస్ట్ ఈసారైనా ప్రూవ్ చేసుకోవాలి అతను. ఫస్ట్ వీక్తో పోల్చుకుంటే సెకండ్ అండ్ థర్డ్ వీక్ హీ విల్ బి బెటర్. బట్ మొన్నటి వీడియో షో చేయడం వల్ల ఇంకా చేంజ్ అవుతాడు, ఇంకా బాగా ఆడతాడని నమ్మకం ఉంది నాకైతే. వాళ్ళు కూడా బాగా హద్దులతో రెచ్చిపోతున్నారు కదా లోపల. అవును. సో వాళ్ళు ఎందుకు నాగార్జున గారు ఏమనలేదు? అవ్వలేదు. జనరల్గా ఏంటంటే వాళ్ళందరూ కొంచెం లిమిట్లో ఉన్నారు. హగ్స్ అనేది కామన్. నాకు తెలిసినంత వరకు అయితే దెర్ ఈస్ నో జెండర్ డిఫరెన్స్ బిట్వీన్ లైక్ బిగ్ బాస్ హౌస్లో అయితే జెండర్ డిఫరెన్స్ ఏం లేదు. సో గేమ్ ఆడిన తర్వాత అండ్ మాట్లాడిన తర్వాత హగ్స్ తీసుకోవడం కామన్. అది ప్రతి సీజన్లో చూస్తున్నాము. హౌస్ మేట్స్లో జెన్యూన్ అని ఏం లేదు. జనరల్గా నిఖిల్ క్లాన్లో నిఖిల్ కొంచెం బాగా ఆడుతున్నాడు, జెన్యూన్గా ఉంటున్నాడు 100%. రీసెంట్గా మా సోనియాతో కూడా ఏదైనా ఉంటే డైరెక్ట్ చెప్పేయడం కానీ అలా, అది నాకు చాలా బాగా నచ్చింది. దాన్ని పోర్ట్రే అవ్వకుండా చూసుకున్నాడు, అది వెరీ గుడ్ అనిపించింది. అండ్ రెడ్ ఎగ్ ఇవ్వడానికి కారణం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అట్లీస్ట్ ఆమె చీఫ్గా చేంజ్ అయితే నా టీం నుంచి చేంజ్ అవుతుందేమో అని ట్రై చేశాడు, బట్ అది పాసిబుల్ కాలేదు. బట్ నిఖిల్ ప్లేయింగ్ గుడ్. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ అయితే ఎవరు అవుతారు అనుకుంటారు? నెక్స్ట్ వీక్ అయితే కంపల్సరీ ఆల్రెడీ కొన్ని నేమ్స్ అయితే బయటకు వచ్చాయి. నేను 100% చెప్పలేను, బట్ నా అంచనా ప్రకారం అయితే ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నాను. ఐదర్ ఒకవేళ మణికంఠ ఒకవేళ ప్లే మంచిగా ఆడలేదనుకో మణికంఠ అవ్వచ్చు, ఆదిత్య ఓం మంచిగా ఆడితే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎవరు బాగా ఆడితే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇష్టం వచ్చినగా అతడు రూల్స్ పాటించకపోవడం, సో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే దానికోసమే ఎలిమినేట్ చేశారు అనుకోవచ్చా? సో ఖచ్చితంగా అదే కదా, బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ చెప్పినట్టు వినాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాని ప్రకారం ఫాలో అవ్వాలి. అంతే తప్ప తన ఇష్టం వచ్చినట్టు ఆడతానంటే ఎవరు కూడా సహించరు కదా. అంటే క్షమించి వదిలేశారని చెప్పేసి మళ్ళీ ఎలిమినేట్ చేయడం ఎట్లా? సో ఆడియన్స్ కూడా అభినయ్ ఆయన యొక్క తన ఏదైతే బిగ్ బాస్ పట్ల ఆయన ప్రవర్తించినటువంటి అది నచ్చలేదు ఆడియన్స్ ఓటింగ్లో కూడా అతనికి తక్కువ ఓట్స్ వచ్చాయి కాబట్టి ఆడియన్స్ పోల్లో కూడా అతనికి ఎలిమినేట్ చేశారు. మరి నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరైతే అనుకుంటారా? సో నెక్స్ట్ ఎలిమినేషన్ అయితే ఆదిత్య హోమ్ అవుతాడు అనుకుంటున్నాను. ఎందుకన్నా ఆదిత్య హోమ్? సో ఆదిత్య హోమ్ పెద్దరికంగా ఆడుతున్నాడు, ఏం ఆడతలేడు, సాలి కూర్చొని సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, ఓన్లీ సేఫ్ గేమ్ అనుకుంటుండ్రు, కానీ ఆడియన్స్ అన్నీ చూస్తున్నారు. సో ఏ గేమ్ కూడా ఆడకుండా ఓన్లీ అందరికీ సలహాలు ఇస్తున్నారు తప్ప గేమ్ ఆడతలేడు. సో నెక్స్ట్ ఆదిత్య హోమ్ అయితే ఎలిమినేట్ అయిపోతుంది. మరి టాప్ 5 ఎవరు ఉంటారు? సో టాప్ 5 అయితే నిఖిల్ ఉంటాడు, కిరాక్ సీత ఉండొచ్చు, విష్ణుప్రియ ఉంటుంది. సో వీళ్ళు ఉంటారు కంపల్సరీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత 4 మెంబర్స్ కన్ఫర్మ్ అయినారు అంటున్నారు. ముక్క అవినాష్, హరితేజ కానీ, రోహిణి, వీళ్ళు నైని, పావని కానీ. వీళ్ళు వస్తే ఎలా ఉండొచ్చు నా బిగ్ బాస్ హౌస్లోకి? సో వీళ్ళు వస్తే ఏంటంటే ఎంటర్టైన్మెంట్ తక్కువ అయిపోయింది. సో వీళ్ళు వస్తే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో వీళ్ళు వస్తే ఇంకా చాలా ఫన్ మస్తీ చాలా బాగుంటుంది. ఇప్పటివరకు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరు టైటిల్ కొట్టలేదు, మళ్ళీ వీళ్ళు కొట్టే అవకాశం ఏమన్నా ఉందా వీళ్ళు వస్తే ఒకవేళ? సో చూడాలి, ఇంకా వాళ్ళ గేమ్ ప్లాన్ అనేది మనం చూడలే కాబట్టి. సో రానున్న రోజుల్లో మేబీ కొట్టే అవకాశం ఉండొచ్చు. ప్రోమోలో చూసిన అందరు నబీల్ని టార్గెట్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది అన్న? సో సోనియా అదే నబీల్ ఆమెకు కాంపిటీషన్ వస్తుందని. సో సోనియా ఎగ్ టాస్క్లో ఏం ఆడకపోయినా నిఖిల్ ఆమెకి రెడ్ ఎగ్ ఇవ్వడం చాలా నిజంగా గేమ్ ఆడినటువంటి కిరాక్ సీత కానీ విష్ణుప్రియ కానీ వాళ్ళిద్దరిట్లో ఎవరికైనా ఒకరికి ఇస్తే చాలా బాగుండేది. కానీ నిఖిల్ వచ్చేసి ఏం ఆడినటువంటి సోనియాకి ఇవ్వడం నిజంగా నాగార్జున కూడా చెప్పడం జరిగింది. నబీల్ సంచాలక్ ఎలా చేసిండన్న? బయాస్ చేసిండా? బయాజ్ ఏం చేయలేదు, ఆయనకి ఇచ్చినటువంటి ఏదైతే టాస్క్ ఉందో సంచాలకుగా ఆయన అయితే 100% ఇచ్చిండు. సో వాంటెడ్లీ సోనియా మాత్రం నబీల్ని టార్గెట్ చేసి ఎలాగైనా ఎలిమినేట్ చేయాలనే ఒక కసితోటి ఆమె చేస్తుంది అంతా. నిఖిల్ ఎవరికి ఎగ్గిస్తే బాగుంటుంది అన్న? సో నిఖిల్ విష్ణుప్రియ కానీ సీత కానీ ఇస్తే ఫేర్గా ఉంటుండే, కానీ అది కాకుండా సోనియాకి ఇవ్వడం చాలా సంథింగ్ అనిపిస్తుంది. దానివల్ల గేమ్ ఏమైనా లూజ్ అవుతుంది అనుకోవచ్చా నిఖిల్? సో దానివల్ల నిఖిల్కి ఏం ఎఫెక్ట్ పడదు, కానీ సో సోనియా సేఫ్
అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా గేమ్లో ఇంకా ముందు ఇంకొన్ని రోజులు సస్టైన్ అయ్యే అవకాశం అయితే ఉంది. నిఖిల్ కంటిన్యూస్గా చీఫ్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? సో నిఖిల్ కంటిన్యూస్గా చీఫ్ అవ్వడం ఎందుకంటే చాలా బాగా ఆడుతున్నాడు, ఇచ్చిన టాస్క్లన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాడు కాబట్టి సో నిఖిల్ చీఫ్ అవ్వడం చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. ఓకే.